ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని విద్యార్థులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు బక్కి వెంకటయ్య మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట ఎస్సీ గురుకుల కళాశాలకు చెందిన ఇద్దరు అమ్మాయిలు వైష్ణవి, అస్మితాలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారికి ధైర్యంగా ఉండాలని చెప్పామని ఆయన అన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో ఉన్న ఒత్తిడి, భయాలను తొలగించే విధంగా విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఇటువంటి సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని అన్నారు. తమ కమిటీ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని ఆయన అన్నారు. గురుకుల కళాశాలలో బాత్రూంలకు తలుపులు లేవని, ప్రహరీ గోడ కూడా సరిగా లేదని విద్యార్థులు తమతో చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనాత్మకమైంది. అందరి దృష్టి సూర్యాపేట వైపు పడింది. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి గత 15 రోజుల క్రితమే మన భువనగిరిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ సూర్యాపేట జరిగింది. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇక్కడ జరగడం మరి సభ్య సమాజాన్ని చాలా బాధించిన సంఘటనగా తెలంగాణ ప్రజలు మొత్తం భావిస్తూ ఉన్నారు. మరి ఏం జరిగిందో మీరు వెళ్ళి పరిశీలించి మన సమర్థమైన నివేదిక ఇవ్వమని మన సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా మా కమిషన్కు ఆదేశించడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. మన కమిటీ రిపోర్ట్ కూడా త్వరలోనే వస్తుంది. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ కమిషన్ అనేది కూడా ఈ సంఘాల సమస్యల పరిష్కారం దిశగానే ఉంటుంది. ఎప్పటికీ మీరందరూ కూడా మీ అమూల్యమైన సలహాలు పట్టుకోవాలి. కానీ మిగతా వాళ్ళు కూడా ఎవరు అధైర్యపడద్దు, ధైర్యంగా చదువుకోవాలి. మీరంతా మా పిల్లలు, మీరు ఇటువంటి సంఘటన జరగద్దంటే మీరు అందరూ ధైర్యంగా ఉండి బాగా చదువుకోవాలని చెప్పి నేను అందరినీ కోరుతూ ఉన్నా. మీకు ఏదైనా కానీ మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. సూర్యాపేటలో గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం, చాలా విచారకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ పాఠశాలలో వరుసగా అశ్విని, వైష్ణవి ఇద్దరు కూడా అస్మిత వైష్ణవి ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడము మా అందరినీ చాలా చలించింది. అందుకే ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులము, చైర్మన్ అందరం కూడా ఈరోజు సూర్యాపేట మన గురుకుల పాఠశాల సందర్శించడం జరిగింది. మరి అన్ని విషయాలు సమగ్రంగా నివేదిక ఇవ్వాలని చెప్పి మాకు సీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చినాయి. మరి ప్రభుత్వానికి సరైన నివేదిక ఇచ్చి ఆ రెండు కుటుంబాలను ఎక్స్గ్రేషియా ఇచ్చే విధంగా, మరి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నివేదించి మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తరఫున ఒక సమగ్రమైన నివేదిక ఇచ్చి మేము వారికి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి గౌరవ ఎస్పీ గారు, మరి గౌరవ కలెక్టర్ గారు కూడా సమగ్రమైన నివేదిక ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా ఒక ప్రభుత్వం కమిటీని కూడా వేయడం జరిగింది. 4 సభ్యులతో కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా త్వరలోనే విచారణ జరిపి రిపోర్ట్ రాబోతుంది. మరి ఇట్లా అధైర్యపడి మరి పిరికిపంద చర్యగా మరి బాలికలు ఎవరైనా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు పాల్పడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మహత్యలకు సమస్యలకు పరిష్కారం కాదు. సమస్య ఉన్నప్పుడు సమస్యను పోరాటం చేయాలి. సమస్య వచ్చినప్పుడు చెండాలి. కానీ మరి అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. మరి